హలో గైస్ అందరికీ వెల్కమ్ టు ఆర్కే ఎడ్యుకేషనల్ టాక్స్ 46 యూట్యూబ్ ఛానల్కి మొదటిసారిగా మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్లో ఆల్ టైప్స్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి A to Z ఇన్ఫర్మేషన్ అనేది అందించడం జరుగుతుంది. మరి ఇందులో భాగంగా ఈరోజు మనం నీట్ ఎగ్జామ్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అదేవిధంగా ఏ డాక్యుమెంట్స్ కావాలి ఈ రిజిస్ట్రేషన్కి మనం పార్టిసిపేట్ చేయాలంటే ఏ డాక్యుమెంట్స్ కావాలనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో 2024కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని చెప్పడం జరుగుతుంది. మరి ఎలా బ్రో, మరి 2024 లాగానే 2025 రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుందా అంటే ఎస్ గైస్, 95% అలానే ఉంటుంది. ఏమైనా మార్పులు చేర్పులు చేసినా ఒక 5% అలా ఉంటుంది అనమాట. ఆ 5% మార్పులు చేర్పులు ఏమైనా చేస్తే మీకు అప్డేట్ అందించడానికి మేమున్నాం. మీరు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఎంసెట్ అయినా కానీ నీట్ అయినా కానీ జేఈ కానీ దానికి సంబంధించినటువంటి A to Z ఇన్ఫర్మేషన్ మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసే వరకు మేము మీతో ఉంటాం. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది ఈ ఛానల్, ఓకేనా? ఈ వీడియో మనం బేసిక్స్ నుంచి చెప్తూ ఉంటాం అనమాట. పూర్తిగా మొట్టమొదటిసారిగా నీట్ ఎగ్జామ్ ఎవరైతే రాయబోతున్నారో వాళ్ళని బేస్ చేసుకొని ఈ వీడియో చేయడం జరుగుతుంది. బేసిక్స్తో సహా చెప్తాం. ఈ రిజిస్ట్రేషన్ మనకి తెలుసు, ఈ నీట్ ఎగ్జామ్ అనేది ప్రతి సంవత్సరం మే నెల ఫస్ట్ వీక్లో కండక్ట్ చేస్తారు. కాబట్టి రిజిస్ట్రేషను మనకి మళ్ళీ అతి త్వరలో మనకి రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి అవకాశం వస్తుంది, నోటిఫికేషన్ వదులుతూ ఉంటారు. కాబట్టి మనకి ఏ డాక్యుమెంట్స్ రెడీగా ఉండాలి, రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఏ డాక్యుమెంట్స్ రెడీగా ఉండాలనేది ఈ వీడియోలో మనం ల్యాగ్ చేయకుండా. ఫస్ట్ ఇంకో విషయం ఏంటంటే బిగినర్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ మీరు రేపొద్దున రిజిస్ట్రేషన్ పడిన తర్వాత ఈ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను చెప్తాను, ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ముఖ్యంగా విలేజ్ నుంచి ఎవరైతే ఉంటారో విలేజ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు వెళ్ళిన తర్వాత నెట్ పాయింట్ దగ్గరికి వెళ్తారు కదా, ఒకసారి ఆ బ్రదర్ని అడగండి, బ్రదర్ మీరు గతంలో నీట్కి ఎప్పుడైనా అప్లై చేశారా లేకపోతే ఇప్పుడే మొదటిసారిగా అప్లై చేస్తున్నారా అని అడగండి. ఓకే బ్రో, గతంలో చాలా చేసా, ఈ రీసెంట్గా కూడా కొన్ని అప్లికేషన్ చేశానంటే అక్కడ అప్లై చేసుకోండి. లేదు బ్రదర్ ఇదే మొదటిసారిగా ట్రై చేద్దాం, ఏమైందిలే ఇది పెద్ద బ్రహ్మ విద్య అది ఇదానంటే మాత్రం మళ్ళీ వస్తానని చెప్పి అక్కడి నుంచి వచ్చేయండి గాయస్. ఎందుకంటే ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ వెరీ లెందీ ప్రాసెస్ అనమాట. చెమటలు పడతా ఉంటాయి వీటికి అప్లై చేయాలంటే. మీరు కూడా చాలా యాక్టివ్గా ఉండాలి. అక్కడ ఈ వీడియోలో అన్ని డిస్కస్ చేస్తా, అవన్నీ కూడా మీకు నోటెడ్ అయిపోయి ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి, అడగంగానే మీరు చెప్పే విధంగా ఉండాలి. అక్కడికి పోయిన తర్వాత మళ్ళీ నోరు తెరిచి చూడకూడదు. అన్ని పర్ఫెక్ట్గా చూసుకోండి. వితౌట్ డూయింగ్ ఎనీ లేట్ మన వీడియోలోకి వెళ్ళిపోదాం. మొట్టమొదటిది మనకి మొబైల్ నెంబర్. ఈ మొబైల్ నెంబర్ చాలా ఇంపార్టెంట్ గైస్. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏ మొబైల్ నెంబర్ అయితే పెడతారో కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తాం కదా, అప్పటి వరకు కూడా ఇదే మొబైల్ నెంబర్ మనకి కంటిన్యూ అవుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఏ మొబైల్ అయితే ఇస్తారో చాలా జాగ్రత్తగా చూసుకోండి. అదేవిధంగా ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ అడ్రస్ ఈ రెండు కూడా మీరు పర్ఫెక్ట్గా ఎందుకు అంత నొక్కి చెప్తున్నానంటే ఈ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ అడ్రస్ అనేది మనకి ఒక 7 స్టెప్స్ ఉంటుంది ప్రాసెస్. నీట్ అప్లికేషన్ అనేది ఒక 7 స్టెప్స్ ప్రాసెస్ ఉంటుంది. దాంట్లో మొట్టమొదటి స్టెప్లో మనం ఈమెయిల్ అడ్రస్ అదేవిధంగా మొబైల్ నెంబర్ చేసిన తర్వాత మళ్ళీ మార్చుకోవడానికి కుదరదు. ఫస్ట్ స్టెప్ అయిపోయిన తర్వాత మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ అడ్రస్ మార్చడానికి కుదరదు. మిగతా మార్చుకోవచ్చు, సబ్మిట్ కొట్టే లోపల మనకి ఏమన్నా మార్పులు చేర్పులు చేసుకోవాలంటే చేసుకోవచ్చు. కానీ ఫస్ట్ స్టెప్ అయిపోయిన తర్వాత మొబైల్ నెంబర్ ఈమెయిల్ అడ్రస్ మార్చలేము. కాబట్టి పర్ఫెక్ట్గా చూసుకొని మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ అడ్రస్ని ఇవ్వండి, ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ పాయింట్లోకి వెళ్ళిపోదాం. నేను చెప్పేటటువంటి కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు ఎవరంటే జనరల్ ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎన్సీఎల్ వీళ్ళు ఎవరైతే నేను చెప్పానో, ఈ లిస్టులో ఉన్న వాళ్ళు ఎవరైతే చెప్పానో వాళ్ళ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లోడ్ చేయాలి, వాళ్ళ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఇప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ మీరు సచివాలయంలోకి వెళ్ళి అప్లై చేయాలంటే ఇట్స్ టేక్ సమ్ టైం. కాబట్టి మీరు త్వరగా వెళ్ళి మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో అవసరమైతే వీళ్ళు కూడా ఈ జనరల్ ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎన్సీఎల్ అని చెప్పాను కదా, వాళ్ళు కూడా అప్లై చేసుకోండి. ఎందుకంటే మీకు రేపొద్దున మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసినప్పుడు వాళ్ళు కాలేజ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడుగుతారు ఖచ్చితంగా, అప్పుడు అవసరం. కాబట్టి మీరు ముందలే అప్లై చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఎవరైనా వెళ్ళి అప్లై చేసుకోకపోతే త్వరగా వెళ్ళి ఈ 2 క్యాస్ట్ సర్టిఫికేట్ని అప్లై చేసుకోండి, క్యాస్ట్ ఇన్కమ్ కూడా పెట్టుకోండి, ఓకేనా? అయిపోయింది కదా పాయింట్. నెక్స్ట్ వచ్చేసరికి పీడబ్ల్యూబీడి అంటే ఏంటంటే పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ, అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో, కాళ్ళు చేతులు బాగు, కొంతమంది కళ్ళు బాగు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ సర్టిఫికేట్స్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్, మనకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి
పాస్పోర్ట్ సైజ్ ఫోటో దీన్ని, ఓకేనా, చిన్న ఫోటో, ఓకేనా. ఇప్పుడు దీని రూల్స్ చూద్దాం, ఓకేనా. దీని యొక్క సైజ్ ఎంత ఉండాలంటే 10 KB టు 200 KB, అది వాడు చూసుకుంటాడు. మీరు చెప్పండి ఈ సైజ్ ఇట్లా ఉండాలంట బ్రదర్ అని చెప్పండి, 10 KB టు 200 KB. నెక్స్ట్ వచ్చేసరికి పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో, అంటే ఇది చాలా పెద్దగా ఉంటుంది. ఇదిగో ఇది ఎంత పెద్దగా ఉంటుంది చూడండి, ఓకేనా. మీకు ఫోటోస్ సహా చూపిస్తారా, సబ్స్క్రైబ్ చేసుకుంది గాయస్. ఓకేనా, ఇదిగో ఈ ఫోటో ఒకటి. నెక్స్ట్, ఓకేనా, పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో ఏదైతే చెప్పానో మీకు మళ్ళీ డౌట్ రాకూడదు, ఇంకా క్లారిటీ, ఇంతకు మించిన క్లారిటీ ఏ యూట్యూబ్ ఛానల్లో చూపిరు, ఓకేనా. దీని యొక్క రూల్స్ చెప్తున్నా. సైజ్ 4x6, దీని యొక్క సైజు 10 KB టు 200 KB ఉండాలి, ఓకేనా. ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి రూల్స్ ఏదైతే ఉన్నాయో ఈ రెండు ఫోటోలకి అప్లికేబుల్ అవుతాయి, దీనికి ఈ ఫోటోకి పాస్పోర్ట్ సైజ్ ఫోటో, పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో, ఓకేనా. ఈ రెండింటికి అప్లై అవుతాయి. ఇప్పుడు నేను చెప్తా ఆ రూల్స్ ఏందనేది. ఈ ఫోటోగ్రాఫ్ మస్ట్ బి టేకెన్ ఆఫ్టర్ 1/1/2025, అంటే జనవరి 1, 2025 తర్వాతనే తీసుకొని ఉండాలి. అర్థమవుతుందా? పాత ఫోటోలు పెట్టడానికి కుదరదు. అర్థమైందా? అది పాయింట్ నెంబర్ 1, అంటే జనవరి తర్వాత దిగిందై ఉండాలి. సో ఈ ఫోటో మీద ఆ రోజు మీరు ఏ రోజు అయితే ఫోటో దిగారో ఆ యొక్క డేట్ ఉండాలి గాయస్. సో ఆ యొక్క డేట్ ఉండాలి, కింద చూసారా ఇక్కడ డేట్ ఉండాలి, ఇట్లా డేట్ కూడా వేపించి ఉండాలి, ఓకేనా. మీరు ఏ రోజు అయితే ఆ ఫోటో దిగారో ఆ రోజు యొక్క డేట్ వేసి ఉండాలి, అది మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా. నెక్స్ట్ 80% ఫేస్ కవర్ అయి ఉండాలి, అంతేకాదు జుట్టు వేసుకొని సగం ఫోటో దిగడం ఉండకూడదు. ఇయర్స్ కూడా కనపడాలి, మనకి ఇయర్స్ కూడా కనపడేది, ఈ దీంట్లో కనపడుతున్నాయి చూడండి, ఇయర్స్ కూడా క్లియర్ కనపడుతున్నాయి, అట్లా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇయర్స్ క్లియర్లీ విజిబుల్ అండ్ వైట్ బ్యాక్గ్రౌండ్. ఇక్కడ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఈ బ్యాక్గ్రౌండ్ ఏది పడితే అది మనకి ఇష్టం వచ్చినట్టు దిగడం లేదు, గ్రీన్ బ్లాక్ అట్లా ఉండదు, వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, క్లియర్ గా మెన్షన్ చేశాడు విత్ వైట్ బ్యాక్గ్రౌండ్, ఓకేనా. ఫోటోగ్రాఫ్ టోపీ పెట్టుకొని స్టైల్ గా మనం ఫేస్బుక్ లో దిగినట్టు, ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలు పెట్టినట్టు టోపీలు పెట్టుకొని నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని అట్లా దిగకూడదు గైస్, నార్మల్ గా దిగాలి. సో ఒకవేళ మనం రెగ్యులర్ గా మనకి ఏమైనా సైట్ ఉంటే మనం స్పెట్స్ పెట్టుకుంటాం చూడు, అది ఓకే రెగ్యులర్ గా పెట్టుకుంటే ఓకే. కానీ మనం ఫోటో దిగడానికి స్టైల్ గా బ్లాక్ కళ్ళద్దాలు కళ్ళజోలు పెట్టుకుని దిగడం, జుట్టు సగం పెట్టేసుకుని దిగడం ఇవన్నీ చేయకూడదు. క్లియర్ గా ఫేస్ కనపడాలి, 80% ఫేస్ కనపడేది, ఇయర్స్ కూడా క్లియర్ కనపడాలి. సో ఈ ఫొటోస్ అనేది ఏంటంటే మనకి 6 to 8 ఫొటోస్ తీసుకొని ఉంచుకోవాలి, ఎందుకంటే మనకు రేపొద్దున మనం ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో మనకి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అదే విధంగా మనం నీట్ ఎగ్జామ్ కి రాయటం కదా, మనకి అడ్మిట్ కార్డ్ వచ్చిన తర్వాత నీట్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకి ఒక 2-3 ఇవ్వాల్సి ఉంటుంది ఎగ్జామ్ సెంటర్ లో. వాళ్ళు అప్పుడు దీన్ని గమ్ రాసి పేస్ట్ చేస్తూ ఉంటారు అనమాట. మన అడ్మిట్ కార్డ్ మీద కూడా ఒకటి పేస్ట్ చేయాలి ఉంటుంది, కాబట్టి మనకు అవసరం అయితే 6 to 8 ఫొటోస్ ఉంచుకోండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి 4 to 6 ఇట్లాంటి ఒక పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోలు ఏంటంటే ఒక 4 to 6 ఉంచుకోండి. బేసిక్ అంటే ఏదైనా తేడాలు పడినా ఇబ్బంది అవుద్ది, ఏముంది రేపు సరే అప్పుడు మళ్ళీ అప్పటికప్పుడు సడన్ గా ఇబ్బంది పడకుండా 4 నుంచి 6 ఫోటోలు అనేది ఇక్కడ మెన్షన్ చేశాడు వీడు, ఓకేనా. ఉంచుకోండి. ఈ చిన్న ఫోటోలు ఏమో 6 నుండి 8, ఈ పెద్ద ఫోటోలు ఏమో 4 నుంచి 6 అని చెప్పాడు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా అయిపోయింది, ఫోటోకి సంబంధించిన రూల్స్ అని చెప్పేసా. నెక్స్ట్ వచ్చేసరికి ఈ సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. మనం ఈ సిగ్నేచర్ చేసి అప్లోడ్ చేయాలి. అది సిగ్నేచర్కి సంబంధించిన రూల్స్ చూద్దాం. ఫుల్ సిగ్నేచర్ చేయాలి, మనం సగం చేయడం, మనం స్టైల్ చేయడం అవి ఓడకుండా ఫుల్ సిగ్నేచర్ చేసిన తర్వాత అది రన్నింగ్ హ్యాండ్ రైటింగ్ లో ఉండాలి. ఆ రోజే మనం ఏదో స్టైల్ గా పెట్టడం కాకుండా మన రెగ్యులర్ గా రన్నింగ్ హ్యాండ్ రైటింగ్ ఏదైతే ఉంటుందో దాంతో మనం సిగ్నేచర్ చేయాలి. అదే విధంగా క్యాపిటల్ లెటర్స్ తో కాదు, నార్మల్ గా మనం చేస్తాం కదా, క్యాపిటల్ లెటర్స్ మాత్రం చేయకూడదు సైన్, ఓకేనా. ఇక్కడ పెట్టాడు, మెన్షన్ చేశాడు, నాట్ ఇన్ క్యాపిటల్ లెటర్స్ అని క్లియర్ గా మెన్షన్ చేశాడు, ఓకేనా. సో ఈ సిగ్నేచర్ కూడా వైట్ పేపర్ మీద రాయాలి, వైట్ పేపర్ మీద సిగ్నేచర్ చేయాలి, అది కూడా బ్లాక్ ఇంక్ పెన్, ఓకేనా. మనకి క్లియర్ గా ఇచ్చాడు, వైట్ పేపర్ విత్ బ్లాక్ పెన్ తో మనం సిగ్నేచర్ చేయాలి. సో ఈ యొక్క ఫైల్ ఏదైతే మనం ఈ సిగ్నేచర్ చేస్తాం ఆ ఫైల్ సైజ్ ఎంత ఉండాలంటే 4 KB to 30 KB. అయిపోయింది, ఏది సిగ్నేచర్ అయిపోయింది. మనం నెక్స్ట్ దాంట్లోకి వెళ్తున్నాం. లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ ఫింగర్స్ థంబ్ ఇంప్రెషన్స్, లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ ఫింగర్స్ అండ్ థంబ్ ఇంప్రెషన్స్. ఇదిగో ఏ ప్రాబ్లం కాదులే, మన పేర్ల మీద పెద్ద ఆస్తులు కూడా ఏమైనా చూపించడానికి. ఇదిగోండి, సో ఇట్లా ఎగ్జాక్ట్ గా ఇట్లా మీ దగ్గరికి ప్రింట్ చేపించుకొని మీ ఏలు ముద్దలు ఇలా వేపించేసి స్కాన్ చేస్తారనమాట. మీకు ఇంకెంతకు మించిన ఎవరో కూడా ఏ యూట్యూబ్ ఛానల్లో ఉండదు. సో ఇట్లా అనమాట, మీరు చూసుకోండి, మీకు ఫుల్ క్లారిటీ వీడియో, ఇంకా తిరుగుండదు. ఇది ఇట్లా
ఓకేనా, క్లారిటీ వచ్చింది కదా, ఇంకా చెప్పడం ఏముంది, ఇట్లా చేయాలన్నమాట. ఉంటుంది కదా ఆ ప్యాడ్ మీద ఇట్లా పెట్టేసి శుభ్రంగా అదిమేసి అదే పేపర్ మీద ఇట్లా పెట్టి ఆ పేపర్ మనం స్కాన్ చేయాల్సి ఉంటుంది, సింపుల్. ఓకేనా, అది పాయింట్ వింటున్నారు కదా. సో ఈ ఫైల్ సైజ్ ఇప్పుడు నేను ఏదైతే పేపర్ చూపించాను దాని ఫైల్ సైజ్ ఏంటంటే 10 KB to 200 KB. సో నెక్స్ట్ వచ్చేసరికి 10th క్లాస్ పాసింగ్ సర్టిఫికేట్, మన 10th క్లాస్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, అది ఒకటి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి అడ్రస్ ప్రూఫ్ ఆఫ్ ప్రెజెంట్ అండ్ పర్మనెంట్ అడ్రస్కి సంబంధించినటువంటి ప్రూఫ్ ఒకటి, ఆధార్ కార్డు అట్లాంటిది మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఫారినర్స్ అట్లాంటి వాళ్ళు అయితే సిటిజన్షిప్ సర్టిఫికేట్ ఉంటుంది, అది కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అది. ఓకేనా, అకాడమిక్ డీటెయిల్స్ గైస్, ఇది చాలా ఇంపార్టెంట్. అకాడమిక్ డీటెయిల్స్ ఉంటాయి, క్లాస్ 10, 11th, 12th సంబంధించినటువంటి అకాడమిక్ డీటెయిల్స్. ఉదాహరణకి చెప్తున్నా, మామూలుగా నీ యొక్క ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో నీకు వచ్చినటువంటి ఇండివిజువల్ మన బాటనీ ఎంత, కెమిస్ట్రీ ఎంత, ఫిజిక్స్ ఎంత అని అడుగుతాడు. అడిగిన తర్వాత ఓవరాల్ ఎంత అని అంటాడు. అవన్నీ మనం చూసుకొని మన సర్టిఫికేట్లో ఉండు లెక్క చెప్తాను అంటకుండా మీరు రెడీగా ఉండండి. అవన్నీ చూసుకొని ఓవరాల్గా ఎంత, ఇండివిజువల్ సబ్జెక్టులు ఎంత, అదేవిధంగా ప్రాక్టికల్కి సంబంధించినటువంటి ఉంటాయి కదా ప్రాక్టికల్స్ మార్క్స్ కూడా అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. సో అకాడమిక్ డీటెయిల్స్ ఉంటుంది, ఏ స్కూలు, ఏ కాలేజ్ ఉంటుంది, డిస్టిక్ ఏంటి, పిన్ కోడ్ ఏంటి, ఇవన్నీ ఉంటాయి. రోల్ నెంబర్ కూడా ఉంటుంది గాయస్, నేను చూశాను. రోల్ నెంబర్ కూడా మీరు అందులో ఉంటుంది. 11th క్లాస్ రోల్ నెంబర్, 10th క్లాస్ రోల్ నెంబర్, ఎగ్జామ్కి పోయినప్పుడు ఉంటుంది కదా, హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది కదా, అది. సో ఓకేనా, అకాడమిక్ డీటెయిల్స్. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అంటే మన రిజిస్ట్రేషన్ ఫీ ఎంత అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో జనరల్ ఎన్ఆర్ఐకి, జనరల్ కానీ ఎన్ఆర్ఐ కానీ 1700 ఫీజు అని చెప్తున్నాడు. సో జనరల్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సిఎల్ 1600, అర్థమవుతుంది కదా. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా థర్డ్ జెండర్ అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికి. సో వాళ్ళకైతే 1000 రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీ. ఓకేనా, జనరల్ ఎన్ఆర్ఐకి 1700, జనరల్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సిఎల్ 1600, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ థర్డ్ జెండర్కి అయితే 1000 రూపాయలు. ఓకేనా, సో ఇవి మనకి మెయిన్ ముఖ్యంగా ఇంపార్టెంట్. సో ఇక్కడతో అయితే డాక్యుమెంట్స్కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ సంబంధించినటువంటిది అయితే అయిపోయింది, ఎలా చేసుకో. సో ఇంకా మీకు ఫుల్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ చాలా ఇస్తూ ఉంటా ఫ్యూచర్లో, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. అయిపోయింది, వీడియో అయితే అయిపోయింది. థ్యాంక్ యూ ఇప్పుడు దాకా చూసినందుకు. అర్థమైంది కదా, వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. సో థ్యాంక్ యూ, ఉంటా మరి. నా పేరు కిరణ్, థ్యాంక్ యూ.